ప్రధాన నిందితుడు మహమ్మద్ బాబర్ను అరెస్ట్ చేసినట్లుగా ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఆయన పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు తెలిపారు. 2025 అక్టోబర్ 14న ఆదిలాబాద్ పట్టణానికి చెందిన నుగురు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్గా ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఒకే కుటుంబానికి చెందిన నగురు రవి అలాగే నరసమ్మ పృథ్వీల నుంచి మొత్తం 5,30,000 రూపాయలు ఫోన్ పే ద్వారా వసూలు చేసి అనంతరం గ్లోబల్ ఫౌండేషన్ పేరుతో నకిలీ నియామక ఉత్తర్వులు అందజేసి మోసం చేసినట్లుగా దర్యాప్తులో తేలిందన్నారు. ఇక జూలై 16న విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిందితుడు గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ కరీంనగర్ కు చెందిన మహమ్మద్ బాబర్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లుగా తెలిపారు. నిందితుడు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లేని గ్లోబల్ ఫౌండేషన్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి మోసాలకు పాల్పడినట్లుగా డీఎస్పీ తెలిపారు. కరీంనగర్ టౌన్ తీగలగుట్టపల్లికి చెందిన ఎండి బాబర్ అనే వ్యక్తి ఈ గ్లోబల్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. గ్లోబల్ ఫౌండేషన్ తను చైర్మన్గా నాగోల్లో పెద్ద ఆఫీసు ఇనాగ్రేషన్ చేసి అతడు సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవడం జరిగింది. దాంతో నమ్మిన ఆదిలాబాద్ టౌన్కి చెందిన ముగ్గురు బాధితులు నుగురు రవి, తర్వాత నుగురి పృథ్వీ, నరసమ్మ, వీరు ముగ్గురు నిజమే గ్లోబల్ ఫౌండేషన్ నిజమే నమ్మి దానికి సంబంధించిన బ్రోకర్స్ అయిన బల్లికొండ కార్తిక్, ఇతని ఆదర్శ నగర్ కాలనీ నిర్మల్, ఇంకొక బ్రోకర్ రాగులపేట సతీష్, ఆచార్యాలగూడెం చిలుకూరి మండల్ సూర్యాపేట డిస్టిక్, నవేడ్ కొత్తపేట హైదరాబాద్. థర్డ్ పర్సన్ వాడేకర్ నవీన్ కుమార్, చాటా విలేజ్ ఆఫ్ కుబీర్ మండల్. దీనిలో నిర్మల్ డిస్టిక్ సంబంధించిన ఇద్దరు బ్రోకర్లు, ఒకరు సూర్యాపేట డిస్టిక్ సంబంధించిన బ్రోకర్. వీళ్ళ ముగ్గురు కూడా ఈ బాబర్కు సంబంధించిన గ్లోబల్ ఫౌండేషన్ చెందిన బ్రోకర్లు అని చెప్పి కాంప్లైంట్ చెప్పడం జరిగింది. అయితే ఈ బాధితులు ముగ్గురు స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో స్కిల్ అసిస్టెంట్, అటెండర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు ఈ బ్రోకర్లు తర్వాత గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ బాబర్ నమ్మించడంతో వీరు ముగ్గురు బాధితులు నమ్మి మొత్తం వీరికి 5,30,000 రూపాయలు దశల వారీగా ఫోన్పే ద్వారా కొన్ని నెట్ క్యాష్ ద్వారా చెల్లించడం జరిగింది. తర్వాత